లేక పవన్ కళ్యాణ్, సొంతగా పోటీ చేసే దమ్ము లేక తెలుగుదేశం. వీళ్ళకి ఇప్పుడు నరేంద్ర మోడీ ఇంపాక్ట్, నరేంద్ర మోడీ ఇమేజ్ కావాలి. భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు కూడా అదే సమస్య అయింది. భారతీయ జనతా పార్టీలో వాళ్ళు ఎవరు కూడా రాష్ట్ర అద్భుతం కోసమనేను, రాష్ట్రాన్ని సువర్ణ స్థాయిలో లిఖిస్తాడు చంద్రబాబు నాయుడు కాబట్టి అని ఎవరైనా మాట్లాడుతున్నారా? లేదు. తెలుగుదేశానికి మా అవసరం ఉంది కాబట్టి మా వెనకాల పడి తిరుగుతున్నాడు. 4 ఏళ్ల నుంచి అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు. ఇప్పుడు మా వాళ్ళకి అక్కడేదో 370 సీట్లు అంటున్నారు కాబట్టి మద్దతు అంటున్నారు అనేటువంటి. అంటే ఇదంతా ఒక రకంగా చెప్పాలంటే ప్రేమతో కూడినటువంటి బంధం కాదు, అవసరాలతో కూడిన బంధం. ఓ రకంగా చెప్పాలంటే ఇది పెళ్లి కాదు, లివ్ ఇన్ రిలేషన్ అన్నమాట. లివ్ ఇన్ రిలేషన్ లో ఎవరి స్వేచ్ఛతో వాళ్ళు బతుకుతారు, కలిసి ఉంటారు, ఎవరి మీద ఎవరికి ప్రేమ ఉండదు. 2014లో జరిగింది పెళ్ళి, లివింగ్ రిలేషన్. 2014లో పెళ్లి జరిగింది. బయట అక్కడ ప్రేక్షకుడిగా అంటే వీళ్ళిద్దరిని ఆశీర్వదించిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు అక్కడ. వీళ్ళిద్దరికి పెళ్లి జరిగితే కాపురాన్ని ఆశీర్వదించి తోడు నిలబడ్డ పెద్ద మనిషి ఆ రోజున పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఒకేసారి ఇద్దరు పెళ్లిళ్ళు అన్నప్పుడు వచ్చిన సమస్య ఏమవుతున్నదంటే ప్రాక్టికల్ కాన్సెప్ట్. ఇక్కడ ఎవరు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు తెలుగుదేశం అద్భుతమని